కుల వ్యవస్థ గురించి బ్రహ్మంగారు చెప్పింది ఏమిటి? ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? రైట్. మంచి పని అది ఆయన చెప్పిన అంశం ఏంటంటే, కులము కులమనేడి కూసెడి మలుపల, కులము కులమనేడి కూసెడి మలుపల, కర్మఫలము ముందు కట్టి కుడుపు బ్రహ్మమందగలరు వర్ణాదులను వీడ కాళికాంబహంస కాళికాంబ. కులము అంటే మానవ కులమై ఉండాలి, మంచి కులమై ఉండాలి, మంచిని పెంచి పోషించే కులమై ఉండాలి. మనం అనుకున్నటువంటి ఈ 4 వర్ణాల నుంచి వచ్చినటువంటి ఈ 400 రకాల కులాల గురించి మాట్లాడలేదు ఆయన. ఆయన అన్నాడు, అతన్ని ఎవరో ఆనాటి కాలంలో అతనికి ప్రశ్న వేశారు, మీరు ఏ కులం అని ఆయన అడిగారు. ఏ కులమని నన్ను వివరములడిగితే ఏమని తెలుపుదు లోకులకు పలుగాకులకు. సిద్ధేను సతాయించారు, మీరు ఏ కులమని స్వామివారి దగ్గరికి వచ్చావురా నువ్వు అని ఆయన తిడితే ఆయన గురుగారి దగ్గరికి వచ్చి పాడబడాడు. ఏ కులమని నన్ను వివరములడిగితే ఏమని తెలుపుదు లోకులకు ఏ లోకులకు పలుగాకులకు అని స్వామి ముందు పెడితే అప్పుడు చెప్పాడు ఆయన ఈ పద్యం. కులము కులం అనేది, కులము అనేటువంటి చిచ్చు అంత తొందరగా పోదు, ఎందుకంటే ఇది కొంతమంది కావాలని సృష్టించినటువంటిది, ఇది మన ధర్మంలో లేవు. పనిని బట్టి కులం వచ్చింది, ఆ పని పేరే కులము. ఇప్పుడు కులమే పని అయింది, అది కాదన్నాడు. ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిది ఏ కులము అని చాలామందికి సందిగ్ధం ఉంది. వారి తల్లిదండ్రులు ఎవరనేది కూడా ఇంకా కూడా చరిత్ర పుటలలో సత్యం దొరకలేదు. ఎట్లా మరి? చరిత్రను రాసేటప్పుడు కవి ఏం చేస్తాడంటే తల్లిదండ్రులను నిరూపణ చేయాల్సి వస్తుంది. వారి చరిత్రలో పరిపూర్ణయాచార్యులు నా తండ్రి, ప్రకృతాంబ నా తల్లి అన్నారు. స్వామివారి సినిమాలో మనం చూసాం, మన హిస్టరీలో కూడా అదే ఉంది. జవంగల నాగభూషణ దాస్ కానీ ఇంకా చాలామంది. పరిపూర్ణమైన ఆచార్యుడు అంటే పరిపూర్ణంగా అన్నింటినీ ఆగోరించుకున్నటువంటి భగవంతుడు నా తండ్రి. ప్రకృతాంబ, ప్రకృతి అనేది నా తల్లి. చూడండి ఆడ దాని బ్రహ్మాండపురం, ఎక్కడ మీ ఊరు అంటే బ్రహ్మాండపురం అన్నాడు. బ్రహ్మాండం అనేది నా పురం అని చెప్పాడు. ఇంకా కందిమల్లె చెప్పలే, బనగానపల్లి చెప్పలే, కాశీ చెప్పలే. కానీ ఆయన చరిత్రలో మనకి ఏం తెలుస్తుందంటే తల్లిదండ్రులకు సంతానం లేక వీరభోజాచార్యులు వారు పెంచుకున్నారు. ప్రకృతాంబ పరిపూర్ణాచార్యులు కాశీలోకి యాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ కాశీ విశ్వేశ్వరుడే వారికి ఒక బిడ్డను ప్రసాదన చేశాడు. ఆయన అయోనిజ సంభవుడు. అందుకే ఆయన అన్నాడు, ప్రతివాడు యోని సంభవుడే కదా అన్నాడు. స్వామివారి పద్యంలో ఉంది, మీరు చూడండి కాళికాంబ సప్తశతిలో. అంటే ప్రతివాడు మానవ రూపం దాల్చి తల్లి గర్భం నుండి బయటికి రావాల్సిన వాడే కదా, ఇంకా ప్రత్యేకంగా ఆకాశంలో పుట్టినవాడు ఎవడు ఈ ప్రపంచంలో అన్నాడు. అంటే ఆయన అయోనిజ సంభవుడు కనుక ఆ మాట చెప్పడం జరిగింది. కానీ అతనికి కూడా మన తల్లిదండ్రులను చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే సమాజం ఎట్లుంటుంది, ఇప్పుడు యేసుక్రీస్తు ఉన్నాడు, తండ్రి ఎవరైనా అడగడానికి ఇప్పుడు ప్రశ్నలు ఉన్నాయి, దొరుకుతలేదు. ఎప్పుడు పుట్టాడు కూడా డేట్లు లేవు. ఆయన దాని మీద వాళ్ళు యేసుక్రీస్తు మీద మనం పుట్టినరోజు జరుపుకుంటున్నాం. కానీ వారు చెప్పారు కాశీ నుంచి ఉద్భవించారని. అంటే ఆయన కాశీవాసి. కాశీలో ఎవరు ఉంటారు? సాక్షాత్తు విశ్వనాథుడే ఉంటాడని మనకు తెలుసు. ఇది 350 సంవత్సరాల కింద జరిగిన ఒక పరిణామం. పుట్టంగానే మూలా నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తి తల్లిదండ్రులు మూలం అని వెళ్ళిపోతుంది. పుత్రుడు పుట్టంగానే సంతోషపడి ఆయన చెరువులో దుంకి చనిపోయాడు. ఎవరు? ప్రకృత పరిపూర్ణాచార్యులు. అక్కడే మూలా నక్షత్రం ధనుసు రాశి మంచిగా చాలా మనస్సు. మూలా నక్షత్రం అంటే ఏంటిదంటే మూల, ఆ వంశానికి సంబంధించిన మూలం ఎవరైతే ఉంటారో వారి ఆయుష్ను కూడా వీరు పోర్చుకొని సమాజానికి ఇతవు చేర్చుకునేటువంటి సమస్యను క్లియర్ చేస్తారని చెప్పారు. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారిలాగా ఆదిశంకరాచార్యుల వారిలాగా 27 సంవత్సరాలు 32 సంవత్సరాల వయసు కాదు అనేది. 84 సంవత్సరాలకు అందరి ముందు అందరినీ పిలుచుకొని సజీవ సమాధి, తన శిలాపలకాన్ని తనే సమాధి పైన పెట్టుకున్నాడు. ఇది చరిత్రలో ఇంకెవరు లేరు, ఆయన ఒక్కడే. మిగతా అన్నీ సమాధులే. మీరు చూడండి, ఒకసారి ఆలోచించండి. అందరూ చూడంగా ఈ సమాజంలో రూపకల్పనలో రేపు కలియుగంలో 2012 నుంచి 2034 మధ్యలో ఒక మహా విచిత్ర సంఘటనలు కలియుగంలో జరగబోతున్నాయి. ఇది పట్టడానికి 350 సంవత్సరాలు పడుతుంది. అప్పటిదాకా మీరు ఈ యొక్క ఆచరణ విధానాన్ని అమలు చేసేటువంటి విధానంగా బతకమని చెప్పాడు. చెప్పి సమాధి నిష్ఠ వహించినటువంటి మహాపురుషుడు. ఇంకోటి, డేటు టైం ఇచ్చి నేను పలానా టైంకి పక్కా వస్తానని చెప్పినటువంటి శక్తి యుక్తుడు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి. శ్రీకృష్ణుల వారు ధర్మం నశించినప్పుడు నాలాగా ధర్మయుద్ధం చేయడానికి ఒక ధర్మాత్ములు వస్తారని చెప్పాడు, లేదా నేనే వస్తానని చెప్పాడు. 2 పద్ధతులు. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి అయితే నేను ఖచ్చితంగా వస్తానన్నాడు. అది కూడా కల్కి అవతారం నాదే, నేనే వస్తా, నా రూపంలోనే వస్తుంది అన్నాడు. ఎట్లా అన్నాడంటే వీరులు, యోగులు, భోగులు, వసంతులు. వీరులు అంటే ఆర్మీ లేదా యుద్ధ సైనికులు లేదా యుద్ధం చేసేటువంటి సాధులు, సన్యాసులు ఎవరైనా వారి వెంట ఉంటారట. అలాగే యోగులు, యోగి పుంగవులందరూ ఇప్పుడు అయోధ్య రామ మందిరానికి 7,00,000 మంది సాధు సంతుల్ని అక్కడికి ఇన్వైట్ చేశారు. అందులో నేను కూడా ఒకరిని. 2021 జనవరి 1 నాకు కూడా ఆహ్వానం ట్రస్ట్ నుంచి ఉంది, క్షేత్ర ట్రస్ట్ అయోధ్య నుంచి. నేను కూడా ఇక్కడ నుంచి 45 మంది స్వామీజీలతో వెళ్ళడం జరిగింది. రెండోది, ఇలా అన్ని రకాల సాంప్రదాయాల స్వామీజీలను ముస్లిమ్స్, క్రిస్టియన్స్ని కూడా అక్కడికి పిలిచడం జరిగింది యోగి గారు.
అందరి యొక్క సమూహాలను అక్కడ ఏర్పాటు చేశారు. భోగులు ఇప్పుడు కుంభమేళలో అదానీ గారు ఏం చేశారు, ఇస్కాన్ సంస్థను పెట్టి భోజనాలు ఏర్పాటు చేశారు కదా, రోజుకు 40,000 మందికి 50,000 మందికి భోజనాలు పెట్టారు. అంటే ధనవంతులుగా ఉన్నటువంటి వ్యక్తులందరూ శక్తులుగా మారి సామాన్యులకు భోజన వసతులు అన్నింటినీ అవలంబన చేస్తారు. అంటే భోగులు వీళ్ళు, వసంతులు. అవునండి ఇది నిజమే, జరుగుతుంది నిజమే అని చెప్పి ఎప్పుడు ఒక ప్రజాబంధం ఉంటుంది దేనికైనా, అది మంచికైనా చెడుకైనా. అవు నిజమేనండి జరిగింది అనేటువంటి ఈ వసంతులందరూ కూడా వీళ్ళ వెంట వస్తారట. అవు వారు చెప్పేది కరెక్టే, మోడీ గారు బాగా చేస్తున్నారు, యోగి గారు బాగా చేస్తున్నారు, లేదా ఈ ముఖ్యమంత్రి బాగా చేశాడు, ఆ ముఖ్యమంత్రి బాగా చేశాడు అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది లోకంలో ఉంటారు. వీళ్ళందరినీ ఎంట వేసుకొని వచ్చేటువంటి రోజులు వస్తాయి. అది 2012 నుంచి 2034 మధ్యలో. అంటే ఎట్లా శ్లోకం ఇచ్చాడు, ఊరికే మాట కాదు. నందనందనకు మధ్య నేనుద్భవింతును, కాశ్మీర దేశమున నమ్మండయ, వింధ్యా పర్వతమున విద్యలే నేర్తును, నంది కొండలోన స్థిరముగా నిలుతును అన్నాడు. నంద అంటే 2012లో వచ్చింది. ఆనందనామ సంవత్సరం 2034 మధ్యలో వస్తుంది. అందులో మధ్యలో 24 సంవత్సరం కూడా వచ్చింది. ఈ 24 నుంచి 34 మధ్యలో సనాతన హిందువులు అంటే బొట్ట అడ్డం పొడుగు నిలువు రౌండ్ ఏమి పెట్టుకోక కూడా హిందూ ధర్మం కోసం పనిచేసే వాళ్ళందరూ కూడా ఒకవేళ ఏకం కాకపోతే మిమ్మలను డిసైడ్ చేసే బ్యాచ్ ఒకటి తయారవుతుంది. అది 157 దేశాలలో ఉంది. 57 దేశాల్లో వాళ్ళు రెడీగా ఉన్నారు. మన భారతదేశంలో ఇప్పుడు 30 కోట్ల మంది వాళ్ళే ఉన్నారు. అరటి పండ్ల మీద వాడే, పూల మీద వాడే, పండ్ల మీద వాడే, బట్టల మీద వాడే, నీ డ్రైవర్ కూడా వాడే. చివరికి నీ కూతురునో నీ కొడుకును లవ్ జిహాద్ పేరు మీద ఆగం చేసేటోళ్ళు వాళ్ళే. మీరు వాళ్ళతో ఉండాలి, కానీ చూసుకుంటూ ఉండాలి. నీ ధర్మంలో 85% నువ్వు ఏకం కాకపోతే వాళ్ళు నిన్ను ఏకం చేస్తారని చెప్పాడు. ఇది ఆయన ఆనాడు అన్య ధర్మంలో ఉన్నటువంటి సిద్ధయ్య టైంలో నవాబుల పాలననే ఒక అన్య మతస్థుల్లో ఉన్నటువంటి సిద్ధయ్య తన దగ్గరకు వస్తే 12 సంవత్సరాలు టైం ఇచ్చాడు. 12 సంవత్సరాలు నీ యొక్క మార్పులు ఏమాత్రం చేంజ్ అయినా నీకు ఉపదేశం ఉండదన్నాడు. కానీ ఇక్కడ మరి మనుషుల్లో ఈ కులభావన ఇంత బలంగా ఎందుకుందో, ఈ మధ్య ఒక వీడియో వచ్చింది. ఎవరో ఒక దళిత్ అతను గుళ్ళకి వెళ్తున్నాడు. అక్కడ కూర్చున్న అతను నీ గుళ్ళకి రావద్దు నాని, నువ్వు అర్థం చేసుకో, పాపులు పుణ్యాత్ములు ఎవరు ఉంటారు, గుళ్ళకి ఎవరు వాళ్ళు ఎవరు పోకూడదు చెప్తున్నాడు ఆయన. అది ఉందా ధర్మంలో? నేనేమంటున్నా స్వామి, 100 వ్యక్తులలో 50% ఒకవైపు ఉంటే 50 ఇంకో 50%లో 50 రకాలు ఉంటారు. అందులో ఒక్కడు ఎవడో తప్పు మాట్లాడాడని ఇప్పుడు తిరుపతికి వెళ్తున్నారు. మీ ఆధార్ కార్డు అంటే మీరు ఎన్నిసార్లు దర్శనం చేసుకుంటా చూడడానికే తప్ప నీది ఏ కులం అని అడిగి అక్కడ దర్శనం ఇస్తలే. తిరుపతిలో లేదు, శ్రీశైలంలో లేదు, వేములవాడలో లేదు. ఈ చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి చిలిపి బుద్ధులు కలిగినటువంటి సామాజిక వర్గాలు కొన్ని ఉంటాయి. అందులో వాడెవడో పనికి మాలినోడు ఒక్కడు పాటిస్తే దాన్ని మనం హైలైట్ చేయడం కరెక్ట్ కాదు. దాన్ని అవసరం కూడా లేదంటున్నా. ఎందుకంటే ఇప్పుడు మా గ్రామం ఉంది. మా గ్రామంలో నేను ఒక గర్వంగా చెప్తా, సిద్దిపేట దగ్గర వెల్కటూర్ అనే గ్రామము, ఇది ఇప్పుడు సిద్దిపేట జిల్లా అయింది. కేసీఆర్ గారు నామినేషన్ వేసే విలేజ్ కొనాయపల్లి గ్రామానికి వాళ్ళ గ్రామం, మా గ్రామంలో కుగ్రామం అది. దానికి ఆ ప్రతిష్టకు నేను కూడా అతిథిగా వెళ్ళిన. కేసీఆర్ గారు రాలేదు పాపం, అంతా కట్టించి హరీష్ రావు గారు, నేను, దుర్గాప్రసాద్ గురూజీ ముగ్గురం వెళ్ళాం దానికి. ఆ మా గ్రామంలో రామాయణాన్ని దళిత సామాజిక వర్గము ఒక 25 సంవత్సరాల కింద వాళ్ళు ఆటలు ఆడితే విరాళాలు ఇచ్చి వాళ్ళతో మేము ఆటలు ఆడిపించాం. ఇప్పటికీ మా గ్రామంలో వాళ్ళే ఏం చేసినా ఎక్కడ కూడా ఇంత పొరపచ్చం ఉండదు. అంటే ఆంజనేయ స్వామి మాలలు వాళ్ళు వేస్తున్నారు, అందరూ వేస్తున్నారు, ఎవరేమో వద్దనరే, వాళ్ళు భోజనాలు పెడితే అందరూ తింటున్నారు. ఎవడో ఒక్కడు ఉంటాడు, ఆ ఒక్కడి కోసం మనం అందరం చావడం నాకు ఇష్టం లేదు. ఆ ఒక్కడిని కప్పిపెట్టేసి మిగతాదాన్ని మనం షెడ్ చేయాలని నేను అంటున్నా. వీరబ్రహ్మేంద్ర స్వామి మీ 350 సంవత్సరాలకు ఆచరించి చూపించాడా? అవును. తన భార్య బుచ్చమ్మ వస్తే అందరికీ ప్రసాదం ఇవ్వడానికి ఆయన ఇవ్వమని చెప్తారు. ఇప్పుడు ఎవరైనా అందరికీ పంచే టైం ఉండదు కదా, ప్రవచనం అయిన తర్వాత. సో అంటే అక్కడ పంచే ప్రసాదం మంచి అతను కూడా నువ్వు దళిత సామాజిక వర్గానికి చెందినవని నువ్వు అటు పక్కకు నిలబడి నీకు పెడతామంటారు. ఆ పెట్టే అతనికి కూడా ఆ జ్ఞానం లేదు. అప్పుడు స్వామి ఏమంటాడు తెలుసా, ఇట్లా అని ఆ ప్రసాదం అల్లిచ్చే ప్రసాదం స్వామి డైరెక్ట్ ప్రసాదం ఇచ్చి ఇస్తాడు. సంతోషపడి తిల్లి తన భర్తకి అందజేస్తుంది కక్కయ్యకు, మాది కక్కయ్యకు అప్పటికి కోపం ఉంటుంది పాపం. ఎవడు మనతో డప్పులు కొట్టించుకుంటాడు, సత్తే మనతో సేవ చేయించుకుంటాడు, ప్రతిదానికి మనం అవసరము, ఈ ప్రసాదం కాడికి వచ్చే వరకు వాళ్ళంతా తిన్న తర్వాత మనం తినడం ఏంటి అనేటువంటి కోపంలో ఉంటాడు. అప్పుడు ఆమె చెప్తుంది, ఈ స్వామి అట్లా కాదు, ఈయన తత్వం వేరు, నేను అందరిలో చూసే ఈయన తత్వం వేరని చెప్తే అప్పుడు మన లోపల షట్చక్రాలు ఉంటాయని చెప్తాడు. ఆమె చెప్తుంది, నేను ఇప్పటిదాకా విన్నా రాగిచెట్టు దగ్గర కాలజ్ఞానం చెప్తుంటే మన లోపల షట్చక్రాలు ఉంటాయట మన బాడీలోనే, అవి ఎక్కడో ఉండేయట. అవునా అని చెప్పేసి ఆ తాగిన మత్తులో తన భార్య చెప్పే మాటలను వినకుండా కత్తి తీసుకొని ఎక్కడెక్కడ ఉంటే అక్కడ నరికేస్తే అంత రక్తం మడిగి కనబడుతుంది. అంటే చూసే చూపును బట్టి ఉంటుందని నేను అంటున్నా. ఇప్పుడు వాళ్ళు చూపించారు మనకు వీడియోలో, దాన్ని మనం హైలైట్ చేస్తే హైలైట్ అయిపోతుంది. అక్కడ ఏం జరగదు. ఊరికే కూడా అన్నాడు, వాడేమన్నా ఈ దేశానికి ప్రధానమంత్రిరా కాదు, ముఖ్యమంత్రిరా కాదు,
లేకపోతే ఆ గ్రామాన్ని శాసించేటువంటి నాయకుడా కాదు. ఎవడో సామాన్యుడు ఇంకొక సామాన్యుడు ఏదో సంభాషణలో వాడి కోపం సొంత పగ పెట్టుకొని తిట్టి ఉండొచ్చు. దాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం లేదు హిందూ ధర్మం లేదు. ముస్లింల్లో 150 ఉన్నాయి తెగలు. షేక్, పఠాన్, ఖురాన్, అవి ఇవి అన్నీ అబ్దుల్ గిబ్దుల్ షేక్. మరి వాళ్ళ లేని పంచాయతీలు మన దగ్గరికి ఎందుకు వస్తున్నాయంటే రీజన్ ఏమిటి? వాళ్ళు ఒక మసీదుకి పోయిన వ్యక్తి ఇంకో మసీదుకి పోడు. ఇప్పుడు కూడా మీరు తెలుసుకోండి. ముస్లిమ్స్లో క్రిస్టియన్స్లో కూడా రోమన్ ఆర్సీఎంలో వెళ్ళిన వాళ్ళు వేరే క్యాథలిక్ వేరే చర్చికి పోరు. వాళ్ళ లేని మీకెందుకు వస్తుంది అంటే ఇక్కడ ఇంకా మన లోపల గురువుల యొక్క సమాధానాలు సరిగా లేక ఈ సామాన్యులకు ఇవి అర్థం అవట్లేదు. అందుకే ఆయన అన్నాడు, భగవంతుడు అనేవాడు నీ లోపలనే ఉంటాడు. అది శ్వాస రూపంలో అమ్మవారు అయ్యవారు కలిపి ఉంటుంది. శ్వాస పోతే శివం పోతే శివమే అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీని గురించి ఎవరు మాట్లాడింది? ఆనాడు వీరబ్రహ్మణ్య స్వామి వారే మనం ఆదర్శంగా తీసుకోవాలి. మాది కక్కయ్యను దగ్గర తీసుకున్నాడు. కక్కయ్య వచ్చి నరికిండు 4 సార్లు. మా భార్యకు లేని విషయాలు చెప్తే నా భార్యను నరుక్కున్నా నేను, నీ వల్ల నాకు నా పరిస్థితి ఇది అని. అప్పుడు నువ్వు అజ్ఞానంతో మాట్లాడుతున్నావు, అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి నీకు అర్థం కావట్లేదు. ప్రపంచం అంతా ఇట్లనే ఉంటుందని అనుకోకు. సూర్యుడు అందరికి ఇస్తుడుగా వెలుగు. వీడు పలానా కులం అని చెప్పి ఇవ్వడం మానేశాడా? చంద్రుడు అందరి మీద వెనలు కురిపిస్తున్నాడు కదా, వర్షం అందరి మీద పడుతుందిగా. భగవంతుడు కూడా అలాంటి వాడేనా? నీకు అట్లాంటి అర్థం. గురువు కూడా అలాంటి వాడే. ఎవడో ఒక పనికి మాలిన గురువు ఉంటే ఆ గురువులు అందరూ అలా ఉంటారని అనుకోవద్దని ఆయన చెప్పాడు.